ఈ సినిమా చూసుకుంటే అప్పట్లో అతను ఎట్లా పంపిరు అంటే మరి తీవ్రంగా పంపిరు. ఈ దేశం కోసం పోరాడని ఈ దేశం కోసం కానీ మన కోసం మన హిందూ ధర్మం కోసం పోరాడని ఆ దారుణంగా చంపారు కాబట్టి ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువ ఉంది, వేరే గ్రూప్ అంటే వేరే సమస్యని ఇన్సల్ట్ చేసే విధంగా ఉందంట. కానీ ఇదంతా ఏమీ లేదు, ఇదంతా అప్పట్లో ఏం జరిగిందో దాని గురించి వివరించడం మాత్రమే జరిగింది సినిమాలో. సినిమా ఎట్లా ఉందంటే దీనికి 5 స్టార్ ఇవ్వచ్చు. మనం అడ్డమైన సినిమాలో మన సొసైటీలో ఏం నడుస్తుంది అంటే మన రొమాంటిక్ కానీ లవ్ కానీ ప్రజలని అవి చూపించడం కాకుండా ఇటువంటి మన జితేందర్ రెడ్డి అనే మూవీ ప్రజల దృష్టిలో మనం అందరినీ తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మీడియా తరఫు నుంచి మీరు మూవీని సపోర్ట్ చేస్తే మీ అందరినీ. మూవీ ఎట్లా ఉందంటే జబర్దస్త్ ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ మన యూత్ తో అందరితో దయచేసి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ చట్టమైన సినిమాలు చూసి చెడిపోకండి, ఇటువంటి మన హిస్టరీ సినిమాలు చూసి మీరు బాగుపడాలి అందరిని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాను. జై మళ్ళా భారతదేశం అంటే పవర్ చూపించారు. భారత్ మాతాకే, భారత్ మాతాకే. హీరోలను సపోర్ట్ చేయకండి, ఇలాంటి అన్న వాళ్ళని సపోర్ట్ చేయండి. మంచి మంచి సినిమాలు తీస్తారు, దేశభక్తి సినిమాలు. ఇంకొకటి గుర్తే గోడ గుర్తే ఇలాంటి సినిమాలు కాదు, ఏ అడ్డమైన సినిమాలు తీయకండి అన్న, ఇలాంటి సినిమాలు కోసం లవ్ స్టోరీ కాదన్న మన దేశం కోసం సినిమాలు చూడాలి. మన యూత్ సంబంధించిన సినిమాలు అత్యంత అద్భుతంగా ఉన్నది. ఇటువంటి సినిమాలు ఖచ్చితంగా చూడాలి అందరూ. జాతీయవాద సిద్ధాంతం కోసం ఏదైతే పోరాటాలు చేసిరో, అమరవీరులైరో వాళ్ళందరి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన సినిమాలో. ఇటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫ్యూచర్ లో రావాలి. దేశం కోసము, ధర్మం కోసము RSS, ABVP లాంటి జాతీయవాద సంస్థలు ఎట్లయితే పోరాటం చేసినాయో అవన్నింటి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిరు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఎందుకంటే ఒక భారతీయుడు దేశభక్తి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ అవలయాలు చెప్పే సినిమా చూడకూడదు. ప్రతి ఒక్కళ్ళు దేశభక్తి సినిమా జితేందర్ రెడ్డి చూడండి. ఎవరైతే కమ్యూనిస్ట్ కుక్కలు మన జితేందర్ రెడ్డి అన్న ఎవరైతే సమాజం గురించి దేశం గురించి ఫైట్ చేసిండో వాళ్ళ గురించి చూడండి. అంతేగాని ఇలాంటి ఎబ్బా పటేల్ గిబ్బా పటేల్ సినిమాలు చూడకూడదు. ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నా, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జితేందర్ రెడ్డి అన్న జిందాబాద్, ABVP జిందాబాద్, భారత్ మాతాకి జై. ప్రతి ఒక్కళ్ళు జితేందర్ రెడ్డి అన్న సినిమా చూడండి. దాంట్లో ఎంతో దేశభక్తి ఉంది. ఇలాంటి చిల్లరగా సినిమాలు చూడకూడదు. అందరు వచ్చి ప్రతి ఒక్కరు జితేందర్ రెడ్డి సినిమా చూడండి.